విజయవాడ ప్రజలు వరద బీభత్సంలో అల్లాడుతుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడటం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా కడప నగరంలోని హరి టవర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో విజయవాడ మొత్తం వరదలతో మునిగెత్తిపోయిందన్నారు. విజయవాడ మహానగరం మునిగిపోవడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్లో మకాం వేసి ఎప్పటికప్పుడు కూడా ప్రజల స్థితిగతులను చూస్తున్నారన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంపు ప్రాంతాలలో పర్యటించి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని తుఫాన్లు వచ్చినా ఒక్కసారి కూడా బయటకు రాలేదని ఆయన ఆరోపించారు. అమ్మా మీకు అన్ని చేరినాయంటే అయ్యా నీకు ఉందా లేదా, గొంతుగాని నీళ్లు ఉంటే వాళ్ళైన అధికారులు ఏ విధంగా మాకు వచ్చి ఇస్తారు, అది ఆలోచించకుండా నువ్వు రాజకీయం చేయొద్దని చెప్పావు. అంటే ప్రజలు చీకొడుతున్నారు, నీకు ఇంకా సిగ్గు లేదు. ఈ పరిస్థితిలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేకపోతే ప్రజలందరూ కూడా వీధుల్లో పడేవాడు. ఈ దినం ఈ ముఖ్యమంత్రి నిరంతరం కూడా ప్రజల కోసం శ్రమిస్తూ మంత్రులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు సేవ చేస్తూ ప్రజలను ఏ విధంగా అయినా ఈ వరదల నుంచి బయటపడాలని నిరంతరము నిద్రపోకుండా కృషి చేస్తున్న మహానీయుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు రాజకీయాలు మాట్లాడద్దు. నీ చేత అయితే ఏమైనా సహాయం చేయగానే నువ్వు ఏ దినం సహాయం చేయలే. నువ్వు ఇంట్లో కూర్చుంటే మంచిది. మా నాయకుడు తెలుసు, ప్రజలు కూడా ఒక నమ్మకం ఉంది. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మమ్మల్ని ఇబ్బంది లేకుండా మాకు ఆర్థికంగా కానీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాడు.